ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో తాజాగా ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్ ప్రణయ్. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చివరి రోజు కరీంనగర్ లో కొనసాగుతుంది. 2 రోజులు హోలీ ఆదివారం అవడంతో 2 రోజులు విరామం అనంతరం ఈ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి పాదయాత్ర మొదలయ్యి కమాన్ మార్వాడి టెంపుల్ మీద మొదలయ్యి అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్ హాజరవనున్నారు. తనతో పాటు కాంగ్రెస్ ప్రముఖులు కూడా రానున్నారు. ఈ సభా వేదికగా అంటే గతంలో ఇదే సేమ్ మార్చి 9వ తేదీన సోనియా గాంధీ ఇదే స్టేడియం నుండి ఒక ప్రకటన, తెలంగాణ ప్రజల ఆకాంక్ష తనకి తెలుసు, తన త్వరలోనే తెలంగాణ ప్రజల కళ నెరవేరబోతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే క్రమంలో ఈ అంబేద్కర్ స్టేడియాన్ని ఎంచుకొని సెంటిమెంట్ గా ఈ సభ ఏర్పాటు చేశారు. ఇది ఎలక్షన్ లో కూడా మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఒక ప్రకటన కూడా ఉంది ప్రణయ్. అయితే ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఏదైతే సబ్సిడీ సిలిండర్ ఉందో 500 రూపాయల సబ్సిడీ 500 రూపాయలకే అందిస్తామని, పెన్షన్ కూడా 2000 రూపాయల పెన్షన్ తో పాటు పెట్రోల్ ధరలు కూడా తగ్గిస్తామని మేనిఫెస్టోలో చేర్చే అవకాశం కూడా ఉంది. అదే విధంగా ఈ రోజు హాట్ గా ఏదైతే కరీంనగర్ చెందిన మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారో తనపై ఒక చార్జ్ రిలీజ్ చేశారు. 14 ఎకరాల్లో ఫామ్ హౌస్ గా చేశారని చెప్పేసి ఆ ప్రధాన ఆరోపణతో పాటు ఏదైతే వక్ఫ్ బోర్డ్ భూములు ఉన్నాయో వక్ఫ్ బోర్డ్ భూముల్లో కూడా మంత్రి ప్రమేయం ఉంది, ఆక్రమించారు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఒక 7-8 అంశాలు తో ఛార్జ్ షీట్ తయారు చేశారు. అంటే బిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను 20 రోజులుగా సాగిన పాదయాత్ర చివరి రోజు భారీ సభ ద్వారా కరీంనగర్ లో మైలేజ్ పొందడానికి కరీంనగర్ లో పార్టీలో దాదాపు హేమీలు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ లాంటి కూడా అంటే గతంలో తెలంగాణ కోసం పార్లమెంట్ లో తను ఫైట్ చేసిన విధానాన్ని కూడా గుర్తు చేశారు. ప్రజలకు గుర్తు చేస్తూ మళ్ళీ మాకు ఒక అవకాశం ఇవ్వండి కరీంనగర్, మేము ఏంటో చూపిస్తాము. ఈ తెలంగాణ బిఆర్ఎస్ అంటే దాదాపుగా అంత తెలంగాణ దోచుకుది. కల్వకుంట్ల కుటుంబం మాత్రం వాళ్ళ తెలంగాణ అనేది కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే పరిమితం అయిపోయింది. తెలంగాణ ప్రజలు వీళ్ళ కుటుంబ పాలనలో దగా పడుతున్నారు అంటూ 20 రోజులుగా పాదయాత్ర కొనసాగించారు ప్రణయ్. ఇది ముఖ్య వేదికగా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశం. అదేవిధంగా రేవంత్ రెడ్డి పాదయాత్రలో బలలో కూడా ఘర్షణలు ఏర్పడ్డాయి. ప్రధానంగా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇటు నేపథ్యంలో అక్కడ యువ నేతలకు సంబంధించి యూత్ కాంగ్రెస్ కి సంబంధించిన నేతలపై కావచ్చు, అదేవిధంగా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో అదేవిధంగా ఇటు కరీంనగర్ జిల్లాకు చేరుకున్నప్పటికీ కూడా కరీంనగర్ ఇక్కడ కొంత అవకతవకలు జరగడంతో పాటుగా కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు ముగిసింది అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో బహిరంగ సభను ఉద్దేశించి వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మాట్లాడనున్నారా? దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ కూడా జరగనుందా? ముఖ్యంగా కరీంనగర్ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, తెలంగాణ పౌర సరఫరా మంత్రి గంగుల కమలాకర్ పై వాళ్ళు చార్జ్ షీట్ సిద్ధం. ఇది ప్రస్తావిస్తూ అంటే బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ ఏమాత్రం అభివృద్ధి సాగలేదు అని, కబ్జాలు, ప్రతి ల్యాండ్ మాఫియా అంటూ కేటీఆర్ నియోజకవర్గంలో తీవ్ర విమర్శలు చేశారు. నేరెళ్ల బాధితుల విషయంలో కూడా థర్డ్ డిగ్రీ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కనుసన్నల్లో పోలీసులు బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళను దారుణంగా హింసించిన, ఇవన్నీ కూడా బేరీజు చేసుకుంటూ ఈ రోజు సభ నిర్వహించనున్నారు. అంటే ప్రధానంగా బీఆర్ నేతల వైఫల్యాలను ఎండగట్టి తమ పార్టీ మైలేజ్ పొందే దిశగా వాళ్ళు అంటే గతంలో పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాకి పాస్పోర్ట్ ఆఫీస్ తో పాటు కరీంనగర్ టు తిరుపతి రైలు ఇలాంటి కొన్ని అంశాలు లేవనెత్తుతూ పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ కూడా బీజేపీ బండి సంజయ్ పైన కూడా విమర్శలు చేశారు. రెండు పార్టీలు దొందే. ఇరువురు కూడా రహస్య ఒప్పందాలు చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేస్తూ ఈ మీటింగ్ కొనసాగబోతుందని అంచనా ప్రణయ్. సో అదే విధంగా మరోవైపు చూస్తే ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక ప్రగతి భవన్లో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. సో దాంతో పాటుగా ఇప్పటికే అధికారంలోకి వస్తాం కరంగా కూడా రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డపై ఎగరబోతుంది. సో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా నినాదం చేస్తూ ప్రజలలోకి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో కొంత మద్దతు లభించిందని చెప్పుకోవచ్చా? తప్పకుండా ప్రణయ్. రేవంత్ రెడ్డి ఈపీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి రేవంత్ రెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది. తను ఎక్కడికి వెళ్ళినా అభిమానులు సొంతంగా ఉంటారు. తన ప్రసంగాలకి ముఖ్యంగా మంత్రముగ్ధులు అవుతుంటారు. తను చేసే పనులకు కూడా వాళ్ళు అయితే రేపు శుక్రవారము మాణిక్రావు ఠాకరే పెద్దపల్లి జిల్లాలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ గా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఎమ్మెల్సీ కవిత విషయంలో దాంట్లో ఉండబోవచ్చు అనే ఒక అంచనా మాత్రం ఉంది. అది ఏం జరుగుతుంది, ఏం ప్రసంగిస్తారు అనేది రేపు ప్రెస్ మీట్ లో బహిర్గతం చేస్తామని ఒక రహస్యం అయితే ఉంది ప్రణయ్. సో ఇన్ని ఘర్షణల వాతావరణంలో కూడా కాంగ్రెస్ దూకెళ్తా ఉంది. ఒకవైపు కరీంనగర్ అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత గ్రిప్ ఉన్నటువంటి ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో కాంగ్రెస్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఎటువంటి అంశాలను లేవనెత్తబోతున్నారో దాంతో పాటుగా ఉద్యమం మొదలైంది కూడా కరీంనగర్ గడ్డ మీదే అని చెప్పుకోవాలి. మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా కరీంనగర్ గడ్డ మీద నుంచే మొదలైంది. అలాంటి ఉద్యమ గడ్డలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభ ఏ విధంగా ఉండబోతుంది? దీంట్లో ప్రధానంగా ఇక్కడ ఉద్యమానికి సంబంధించినటువంటి కీలక అంశాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరికి సంబంధించిన చర్చ కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు సీనియర్ నేతలు ఎవరు రాబోతున్నారు? ఈ సభకు ఛత్తీస్గఢ్ సీఎం భూపేల్ బఘెల్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఇప్పటికే బలరాం నాయక్, ఇంకా మిగతా పెద్దలు పొన్న ప్రభాకర్, మిగతా కాంగ్రెస్ ప్రముఖులు కూడా రాబోతున్నారు. మల్లు బట్టి విక్రమార్క వంటి వాళ్ళు సైతం కూడా రాబోతున్నారు. అయితే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ దేవత సోనియా అని చెప్పి వాళ్ళు ప్రజలకు భారీగా చేస్తున్నారు, భారీగా చెప్పుకుంటున్నారు. అయితే తెలంగాణ విషయంలో సోనియా గాంధీ ఇచ్చి దేవతగా మారింది. కానీ కల్వకుంట్ల కుటుంబము తెలంగాణని నాశనం చేస్తుందని చెప్పుకుంటూ వాళ్ళు ప్రజలకు దగ్గరయ్యే పనిలో ఉన్నారు ప్రణయ్. శ్రీకాంత్, అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే స్థానిక మంత్రి గంగుల కమలాకర్ కూడా ఒక ఛార్జ్ షీట్ ను ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. దాన్ని విడుదల చేస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో బహిరంగ సభను కొంత అడ్డగించేటువంటి ప్రయత్నం ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? బీఆర్ఎస్ నేతలు సేమ్ ఉపాలపల్లిలో రిపీట్ అయ్యేటువంటి ఘర్షణ వాతావరణం మరొకసారి కరీంనగర్ లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఘర్షణ వాతావరణం అంటూ ఇప్పటి వరకైతే ఏం లేదు ప్రణయ్. నిన్న పోలీసులు పూర్తిగా అనుమతించారు. 50,000 మందితో తమకు సభ జరుపుకోవడానికి అనుమతి కోరగా 15, అంటే ఏదైతే అంబేద్కర్ స్టేడియం ఉందో 15,000 మంది మాత్రమే కెపాసిటీ ఉంటుంది. 50,000కు తొక్కిసలాట అవుతుంది అని చెప్పేసి పోలీసులు కొన్ని షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. బాణాసంచా కానీ, డీజే కానీ, డ్రోన్స్ కానీ, ర్యాలీలు కానీ ఇలాంటి వేటికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా కేవలం సభ జరుపుకొని, అది కూడా సాయంత్రం వేళల్లో 7 నుండి 10 గంటల లోపు సభ పూర్తి చేయాలని చెప్పి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. పోలీసులు కూడా బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు ప్రణయ్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల పర్యవేక్షణలో కొనసాగుతుంది.